న్యాయస్థానాన్ని అగౌరవపరిచి న్యాయస్థానంలోకి చొరబడిన చిప్పగిరి పత్తికొండ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ పాలూరు రవి కుబేరా అనంతపురం న్యాయవాది రామ్ కుమార్ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో న్యాయవాదులు 7వ రోజు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు తమ నిరసన ఉద్యమం ఆగదని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధుబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందాం. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని ఈ నెల 24వ తారీఖు ఒక ముద్దాయిని కోర్టులో సరెండర్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం, అరాచకము, న్యాయ వ్యవస్థపై వాళ్ళు ఒక తిరుగుబాటులాగా న్యాయ వ్యవస్థని అగౌరవపరిచేలాగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులని, అదేవిధంగా జ్యుడిషియల్స్ని కూడా అగౌరవపరిచే విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ ఈ నెల 24వ తారీఖున పోలీసు వారి పత్తికొండ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయస్థానం నందు హాజరైనటువంటి ముద్దాయిని బలవంతంగా గుంజుకొనిపోయి వారు మరి ఆ ముద్దాయిని మేము అరెస్ట్ చేసినామని చూపిస్తూ రిమాండ్కి ఇవ్వడము, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని, దుర్మార్గాన్ని అడ్డుకుంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ మీ మీదనే కేసు పెడతామని న్యాయవాదులను బెదిరించడము, దీన్ని బార్ అసోసియేషన్గా కర్నూలు జిల్లా న్యాయవాదులుగా అందరం మేము ముందు పోలీసులని చేసినటువంటి చర్యను మేము ఖండిస్తూ వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 24వ తారీఖు నుంచి పత్తికొండ బార్ అసోసియేషన్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ వారి యొక్క సంఘీభావం తెలుపుతూ ఈ నెల 2వ తారీఖు వరకు వీరు సాగిస్తున్నటువంటి ఈ పోరాటాన్ని కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ లోపల వారిపైన ఎవరైతే చిప్పగిరి ఎస్ఐ, పత్తికొండ ఎస్ఐ ఈ న్యాయ వ్యవస్థకు భంగం కలిగించే విధంగా, హ్యూమన్ రైట్స్కు వ్యతిరేకంగా సరెండర్ అయినటువంటి ముద్దాయిని తీసుకొని పోయి అక్రమంగా వారు అరెస్ట్ చేసినట్టు చూపించడము, ఇది న్యాయ వ్యవస్థ కీర్తికి, న్యాయ వ్యవస్థకే అవమానకరం. కాబట్టి న్యాయవాదులు వీటిపై క్వశ్చన్ చేస్తూ పోలీసు వారిని ప్రశ్నిస్తే మీ మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తామని వాళ్ళు అమాశంగా ప్రవర్తించడము, న్యాయవాదులను బెదిరించడము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన ఎవరైతే ఎస్ఐలు, పత్తికొండ ఎస్ఐ, చిప్పగిరి ఎస్ఐలపైన చర్య తీసుకోవాలా, వారిపైన కేసు రిజిస్టర్ చేయాలా. ఆ విధంగా చేయకపోతే పత్తికొండ బార్ అసోసియేషన్ ద్వారా మేమే ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తాము. ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తూ ఎస్పీ గారికి కూడా నోటీస్ పంపిస్తూ వారిపై చర్య తీసుకోకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో, హైకోర్టులో కూడా వారి మీద పిల్ వేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇష్యూని పాసిఫై చేయాలంటే ముందుగా వారి మీద చర్య తీసుకోవాలా. ఆ ఇద్దరి మీద చర్య తీసుకోకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మరి ఒక అజిటేషన్ స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరాన్ని న్యాయవాదులు కొత్త అజిటేషన్తోనే ముందుకు సాగుతారు. ఇది ఒక పత్తికొండ బార్ అసోసియేషన్ నుంచి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి మద్దతు న్యాయ వ్యవస్థ పైన, ఈ బార్ అసోసియేషన్కు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి వారి విశ్వాసానికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. వారి యొక్క మద్దతుతో, న్యాయవాదుల యొక్క మద్దతుతో ఈ పోరాటాన్ని ముందుకు కష్టంగా తీసుకుపోతాము. కాబట్టి పై అధికారులు ఎవరైతే ఎస్పీకి వీరు మెమరాండం ఇచ్చినారో జిల్లా న్యాయవాదులు, వారిద్దరిపైన ముందు సస్పెండ్ చేసి చర్య తీసుకోవాలా, లేకపోతే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ ఎవరైనా సరే వారిని కోర్టుకు సరెండర్ చేయమని అడిగినప్పుడు శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఒక అర్జీని కోర్టుకు ఇవ్వడం అనేటువంటి సర్వసాధారణం. అది ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ప్రొసీజర్ ఏం కాదు. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఆయన కోర్టులో ముద్దాయిని హాజరు పెట్టడం జరిగింది. ముద్దాయిని హాజరు పెట్టిన తర్వాత ఆ ముద్దాయిని సరెండర్ చేయడానికి ఏమి చెక్ చేసుకుంటారంటే
రిమాండ్కు పంపించేటప్పుడు అతని మీద ఉన్న గుర్తింపులు ఏవైనా ఉన్నాయా లేదా అనేటువంటిది గుర్తించడానికి మాత్రమే చెక్ అండ్ పుటప్ అనేటువంటిది వేస్తారు. అటువంటిది వేసిన తర్వాత దాన్ని చెక్ అండ్ పుటప్ చేయకుండా ఆ పిటిషన్ను వెనక్కు ఇవ్వడము, రిటర్న్ చేస్తున్నాము, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీస్ ఇవ్వలేదు, ముద్దాయిని నేను చూడలేదు కోర్టులో అనేటువంటిది, ముద్దాయిని చూడకుండానే పిటిషన్ మీద మ్యాజిస్ట్రేట్ గారు చెక్ అండ్ పుటప్ అని ఏ విధంగా వేసినారు అనేటువంటిది అందరికీ తెలియాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆ అర్జీదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులో హాజరు అయిన తర్వాతనే పిటిషన్ను కోర్టు స్వీకరించి దాన్ని చెక్ అండ్ పుటప్ వేస్తుంది. ఈరోజు దాన్ని కాదని అబద్ధం చెప్పడం అనేటువంటిది పోలీసుల ఇన్ఫ్లుయెన్స్కు మ్యాజిస్ట్రేట్ గారు కూడా లొంగిపోయినారు అని చెప్పి మనం ఈరోజు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మ్యాజిస్ట్రేట్ గారు ఈ విధంగా లొంగిపోయినారు అనేటువంటిది మనం భావించాల్సి వస్తుందంటే, ప్రతి 2వ నెల జరుపుతున్నటువంటి లోక్ అదాలత్లో కేసుల డిస్పోజల్ కోసం వాళ్ళు ఈ విధంగా పాల్పడుతున్నారేమో అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోక్ అదాలత్ అనేటువంటి కార్యక్రమాన్ని తగినంత సంఖ్యలో కోర్టులు, జడ్జీలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే బయట నుంచి కేసులను బయటనే పరిష్కారం చేసేటువంటిది అనేటువంటిది. ఈరోజు రవికుమార్ అడ్డంపన్నా కూడా, పత్తికొండ వకీలు రవికుమార్ అడ్డంపన్నా కూడా ఆయన్ను తోసేసి బయటికి తీసుకుపోవడం కోర్టు హాల్లో ఉన్నటువంటి ముద్దాయిని అనేటువంటిది మనం ఎవరం కూడా అంగీకరించాల్సినటువంటి విషయం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏ విధంగా ఏ వ్యక్తిని కూడా చట్టపరంగా కాకుండా వేరే ఏ విధంగా కూడా అతన్ని నిర్బంధించడానికి వీల్లేదు. ఆ వ్యక్తి నేను కోర్టులో సరెండర్ అవుతున్నానని కోర్టుకు సరెండర్ చేసుకోవడానికి పిటిషన్ ఇచ్చినాడు, ఆ పిటిషన్ పెండింగ్ ఉంది, ఆ వ్యక్తి కోర్టులో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు, సతీష్ గారు వీళ్ళు బయటికి దౌర్జన్యంగా లాక్కపోవడము, అది కూడా అడ్డు వచ్చినటువంటి రవికుమార్ అనేటువంటిది ఇది కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా లాక్కపోవడం అనేటువంటిది మనమందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, సుప్రీంకోర్టులో ఆనాడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసిరితే ఏం మాట్లాడలేదు. ఈరోజు మన కోర్టులో మన ఎదురుగా మనం ప్రవేశపెట్టినటువంటి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోతూ ఉంటే కూడా ఏమీ మాట్లాడలేనటువంటి దుర్భర స్థితికి మనం వెళ్ళిపోయినామని ఈరోజు పోలీసులు భావించడం వల్ల, మేము ఏం చేసినా చెల్లుతుంది, మాకు ఏమీ అడ్డం లేదని పోలీసులు భావించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనం ఖచ్చితంగా ఈ విషయంలో వీరిద్దరిని కూడా ముందు ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. వీళ్ళను సస్పెండ్ చేయడం కాదు, లేదా వీఆర్లో పెట్టడం కాదు. ఈ చిప్పగిరి, పత్తికొండ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత మాత్రమే మేము ఇదైతాము అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత! న్యాయవాదుల ఐక్యత!